హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఛందస్సులో గురువులు లఘువులు ఎలా గుర్తించాలి, ఘన విభజన ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక మాత్రా కాలములో పలుకబడేవి లఘువులు అనగా కనురెప్ప మూసి కనురెప్ప తెరిచేంత కాలము లేదా ఒక చిటిక వేసేంత కాలము. దానికి గుర్తు ఇలా ఒకటి వలె ఉంటుంది. రెండు మాత్రా కాలములలో పలకబడేవి గురువులు అనగా 2 సార్లు కనురెప్పలు మూసి తెరిసే అంత కాలము, అంటే 2 చిటికలు వేసే అంత కాలము. ఈ గురువుకు గుర్తు ఆంగ్ల అక్షరం యును పోలి ఉంటుంది. హ్రస్వాక్షరములు అనగా క, ప, ల, త, వ, ష, మ, ఫ లాంటి అక్షరాలకు ఈ లఘువు గుర్తు వాడుతాము. దీర్ఘాక్షరాలు అనగా క, వా, లా, పా, షా లాంటివి మరియు పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు కం, చం, పం, జం. ద్విత్వాక్షరాలు అనగా క, చ, ప, జ మరియు సంయుక్తాక్షరాలు అనగా త్వ, ప్ల, త్ర లాంటి అక్షరాలు వచ్చినప్పుడు ఈ గురువు గుర్తు ఆంగ్లాక్షరం యు వలె ఉన్నది కదా, దానిని ఉపయోగిస్తాము. ఛందస్సు గణాలు. ఈ గణాలలో ముఖ్యముగా యగణము, దీనిని ఆది లఘువు అని అంటాము. 2 ఒకే విధంగా ఉంటాయి, దానిని మనం పట్టించుకోకూడదు. ఏదైతే వేరేగా ఉంటుందో, సపరేట్గా ఉంటుందో దానిని మాత్రమే మనం పట్టించుకోవాలి. అది గురువు కానీ లఘువు కానీ మొదట ఉంటే, ప్రారంభంలో ఉంటే ఆది అనలా, మధ్యలో ఉంటే మధ్య అనాలా, చివర ఉంటే అంత్య అనాలి. ఇప్పుడు చూడండి, యగణము ఒక లఘువు 2 గురువులు అనగా ఆది లఘువు యగణము. మగణము 3 గురువులు, ఇవి 3 ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి 3 గురువులు మగణము. తగణము ఇందులో అంత్య లఘువు, 2 సేమ్ ఉన్నాయి గురువులు, ఒకటి మాత్రము లఘు అంత్యంలో ఉన్నది కాబట్టి అంత్య లఘువు తగణము. రగణము ఇందులో ఒక గురువు ఒక లఘువు ఒక గురువు అనగా మధ్యలో లఘువు ఉన్నది, మధ్య లఘువు రగణము. వేరేది జగణము, ఇందులో ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు కాబట్టి మధ్య గురువు జగణము. ఆ తర్వాత భగణము, ఒక గురువు 2 లఘువులు అనగా గురువు ప్రారంభంలో ఉంది కాబట్టి ఆది గురువు భగణము. నగనము 3 లఘువులు, సగనము అంత్య గురువు. లగం అంటే ఒక లఘువు ఒక గురువు, దీనిని వగణం అని కూడా అనవచ్చును. ఈ విధంగా గణాలు ఉంటాయి, ఈ విధంగా మనం నేర్చుకోవాలి. కానీ పిల్లలు ఇది గుర్తు పెట్టుకోవడము కొంచెం కష్టం కనుక దీనికి ఒక సూత్రం ఉంది. అదేమంటే యమాత రాజభాన సలగం అనే సూత్రాన్ని మనం గుర్తించుకోవాలి. పైన గణాలు కూడా గుర్తించుకోవాలి. దీనిలో ఒక అక్షరము తప్పు రాసినా అది తప్పు అయిపోతుంది, గణాలు మనకు రావు. చూడండి, యమాత రాజభాన సలగం, ఇందులోనే యగనం ఉంది. అంటే యగనం అంటే య మరియు దాని పక్కన 2 కలిపితే ఒక లఘువు 2 గురువులు, ఇట్లా గీసుకోవాలన్నమాట. పెన్సిల్తో కానీ ఏదైనా పెన్ తీసుకొని యగనము అంటే ఒక లఘువు దాని పక్కన 2 మనము ఇలా గీసుకుంటే యగనం అనేది వచ్చేస్తుంది, అంటే ఆది లఘువు. మరియు మగనం,
ఈ మగరం మనం చూస్తే మ మరియు దాని పక్కనవి రెండు గుర్తించుకుంటే 3 గురువులు. తగనము త మరియు దాని పక్కన రెండు, త మరియు దాని పక్కన రెండు గణాలు అంటే 2 గురువులు 1 లఘువు, అంత్య లఘువు. ఇక రగనం ఆ ర అనేది మరియు దాని పక్కన రెండు, 1 లఘువు 1 గురువు అంటే మధ్య లఘువు. ఇక జగనము జ మరియు దాని పక్కన రెండు, గురువు లఘువు అనగా ఈ 3 కలిపితే జ మరియు దాని పక్కన రెండు కలుపుకోవాలన్నమాట. అన్ని ఇందులోనే ఉంటాయన్నమాట. జగనము మధ్య గురువు. ఇక భగనము భ మరియు దాని పక్కన రెండు, భగనము ఆ భ అనేది మరియు దాని పక్కన రెండు లఘువులు మనము కలుపుకుంటే ఆది గురువు. ఇక నగనము న మరియు దాని పక్కన రెండు, 3 లఘువులు. ఇక సగనము స మరియు దాని పక్కన రెండు, అంత్య గురువు. చివరన లగం, లా అంటే లఘువు, గమ్ అంటే గురువు. దీనిని వగనం అని కూడా అనవచ్చును. మనము అవన్నీ గుర్తించలేము కాబట్టి ఈ విధంగా ఈ సూత్రంలోనే అన్నీ ఉంటాయి. మనము దీన్ని మనసులోనే గుర్తించుకోవాలి, ఎక్కడ రాసుకోకూడదు. మనసులో గుర్తించుకొని ఆ విధంగా మనం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చాలా సులభంగా అర్థమవుతుంది గణాలు గుర్తించడము. ఇప్పుడు ఉత్పలమాల పద్యాన్ని మనం ఎలా గుర్తిస్తాము? గురులఘువులు. ఇప్పుడు ఇక్కడ 10వ తరగతిలోని మొదటి పాఠము ఇప్పుడు ఉండేటటువంటి సిలబస్లో కొత్త బుక్ ఇది, కొత్త పుస్తకము ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి ఒక పాఠం ఉంది. అందులోదే ఈ పద్యము చూడండి. ఎంత వృద్ధులై తమకు నీ ఒక రెండువ తెప్పగాగా నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చితుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమ ఎమ్మెయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్ అనే పద్యం ఉంది. ఈ పద్యము మనకు ఇందులో ఏ పాదమన్నా మనకు ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా మనకు పరీక్షలలో మొదటి పాదమే ఇస్తాడు. ఏది ఇచ్చినా కూడా మనము ఈ విధంగా గుర్తించుకోవచ్చు. మొదట ఆ పాదాన్ని మనం రాసుకోవాలి. ఒక్క అక్షరం కూడా తప్పుగా రాసుకోకూడదు, ఒకటే వాక్యంగా రాసుకోవాలి. ఆ తర్వాత దానిని మూడు భాగాలుగా మనం విభజించుకొని చివరన ఎన్ని గణాలు వస్తే అన్ని గణాలు వదిలేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చూడండి, ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగా గ ఈ విధంగా ఈ పాదం ఉంది. మొదట దీన్ని మూడు గణాలుగా గుర్తించుకొని ఆ తర్వాత మొదటి గణం మనము చాలా జాగ్రత్తగా అది కరెక్ట్గా చేయాలన్నమాట. ఎన్ అన్నప్పుడు ఏ పక్కలో 0 ఉంది, అది గురువు అవుతుంది. త యు, ఆ యు పక్కన ఏమన్నా వేరేది కలుపుకునేది ఏమన్నా ఉందా, మనము ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ చూసుకోవాలన్నమాట. దీంట్లో ఎంత యు అంతే, అక్కడ అది అంతమైపోయింది. ఈ వృద్ధులై అనేది దీంట్లో కలుపుకోవడం లేదు కాబట్టి ఆ వృద్ధులై అనేది దీంట్లోకి కలుపుకోలేదు కాబట్టి అక్కడికి అది ఎండ్ అయిపోయింది. ఎంత యు కాబట్టి గురువు లఘువు లఘువు. వాళ్ళకి గురువు లఘువు ఆది గురువు అర్థం కాదు. వానికి ఆది గురువు అంటే ఏమి వానికి అర్థం కాదు. అప్పుడు వాడు ఏం చేయాలా, ఎక్కడన్నా పెన్సిల్తో ఇదే ఆన్సర్ షీట్లోనే రాసుకోవాలన్నమాట. యమాత రాజభాన సలగం అని కొంచెము కనిపించినట్లు రాసుకొని ఆ గణాలు గుర్తించుకొని ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము ఎరేజ్ చేసేయాలన్నమాట. ఇలా గుర్తించుకుంటే చూడండి, ఒక గురువు 2 లఘువులు, వానికి తెలుసు ఎలా చేయాలని. అప్పుడు ఇక్కడ చూసుకుంటాడు వాడు, ఒక గురువు 2 లఘువులు ఇక్కడ ఉన్నాయి లైన్గా. ఇక్కడ మొదటి అక్షరం భా కాబట్టి వాడు ఆల్రెడీ 10 లక్షణాల్లో భా అంటే వాడు నేర్చుకుంటాడు. భరన భరవా అని అలా రాసేస్తాడు వాడు. రాసిన తర్వాత రగనము ఇక్కడ చూసేస్తాడు. రగనము ర మరియు దాని పక్కన 2 పెట్టేస్తాడు ఇక్కడ, అంటే గురువు లఘువు గురువు. ఆ తర్వాత నగనము ఇక్కడ చూస్తాడు, నా చూసి దాని పక్కన 2 3 ఈ లఘువు లఘువు లఘువు. అలాగే భా ఆల్రెడీ అది వచ్చేసింది, మళ్ళా భా అది వచ్చేసింది, మళ్ళా రా అది కూడా వచ్చేసింది. ఇంకా వగనం లాస్ట్లో లగం. ఈ విధంగా వాడు చూసుకొని ఆ గణాలన్నీ బాగా నీట్గా అక్కడ చేసేస్తాడు అనమాట. ఈ విధంగా మనకు భరన భరవ అనే గణాలు వస్తాయి. ఈ విధంగా చేసి ఇది ఉత్పలమాలకు చెందిన పద్యపాదము అని వాడు రాసేస్తే 2 మార్కులు వస్తాయి ఇప్పుడు ఉండేటటువంటి 10వ తరగతి పరీక్షలలో. ఈ విధంగా ఉత్పలమాలను గుర్తిస్తారు. ఆ తర్వాత 9వ తరగతిలో ఇక్కడ ధర్మబోధ అనే పాఠం ఉంది. ఇందులో శకుంతల దుష్యంతునికి
ధర్మబోధ చేస్తుందన్నమాట. అందులోదే ఈ పద్యము ఇప్పుడుండే కొత్త సిలబస్లోది. నుత జలపూరి తంబులగు నూతులు నూరిటి కంటే సునృత వృతమొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్ సుతు శతకంబు కంటే నొక సునృత వాక్యము మేలు చూడగన్ అని ఈ పద్యంలో మొదటి పాదం ఇచ్చాడనుకోండి. ఏదైనా ఇచ్చుకొని మనం సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. 3 3 3 3 3 3 గణాలుగా ఇది గుర్తించుకోవాలి. లాస్ట్లో ఎంత వస్తే అంత వదిలేయాలన్నమాట. చూడండి, నూతజ లపూరి తంబుల గునూతు లునూరి టి కంటే సునృత. మొదటిది మనము కరెక్ట్గా గుర్తించుకోవాలి. యమాత రాజబాణ సలగం అనేది లైట్గా ఎక్కడన్నా రాసుకొని కనిపించినట్లు ఆ తర్వాత పెన్సిల్తో అది గుర్తించుకొని, ఎందుకంటే వానికి ఆ 3 లఘువులని తెలియదు పిల్లలకి, వాళ్ళు మర్చిపోతుంటారు మామూలే పిల్లలు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇక్కడ 3 లఘువులు వచ్చినాయి, అది ఏ గణము మనకు తెలియదు. అప్పుడు ఇక్కడ చూస్తాడు వాడు 3 లఘువులు లైన్గా ఎక్కడ ఉన్నాయి. మొదటి అక్షరం నా కాబట్టి నగనము అనేది వాడు పెట్టేస్తాడు. అప్పుడు సూత్రం వచ్చేస్తుంది కాబట్టి న జ భ జ జ జ రా అని రాసేస్తాడు. జగనము అనేది ఇక్కడ చూసుకుంటాడు, ఈ గణాలు ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఇక్కడ పెట్టేస్తాడు. మళ్ళీ భగనము అనేది ఇక్కడ చూసుకుంటాడు, భా అనేది ఒక గురువు ఒక లఘువు ఇక్కడ పెట్టేస్తాడు. మళ్ళా జగనము ఆల్రెడీ వచ్చేసింది, మళ్ళా జగనము అది ఆల్రెడీ వచ్చేసింది, మళ్ళా జగనము అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా రగనము ఇక్కడ చూస్తాడు, రా అనేది గురువు లఘువు గురువు, అంటే అది ఆ రా అనే అక్షరం మళ్ళీ దాని పక్కన 2 అక్షరాలు. ఈ విధంగా వాడు గుర్తిస్తాడు. నజ భజ జజర అనేది ఏ పద్య పాదము అంటే మనకు తెలుసు, ఉభాచన శ్యామ మస నేర్చుకుంటాడు వాడు. ఉభాచన శ్యామ మస ఇంత ముందు మనం వీడియోలో పెట్టాము. అది ఉభాచన శ్యామ మస చ నా వచ్చిందా చ నా చంపకమాల నజ భజ జజర అని. కాబట్టి ఇది చంపకమాలకు చెందిన పద్యపాదము అని వాడు ఈజీగా చెప్పేస్తాడు. ఇది చూడండి, ఇది వృత్తపద్యంలో ఇక్కడ ప్రాస నియమం కూడా ఉంది చూడండి. త త తు తు అదే ఆ గుణింతాలకు చెందినటువంటి అక్షరాలు వచ్చినాయి కాబట్టి దీన్ని ప్రాస నియమము అంటాం. అలాగే శార్దూల పద్యం చూడండి. ఇది ఇంతకుముందు బుక్లోది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంతకుముందు బుక్లోది మాతృభావన అనే పాఠం అనేది గడియారం వెంకటశేష శాస్త్రి గారు రాశారు. అందులోది ఈ పద్యము. ఏమి ఈ యొక్క రాణివాసమును పుణ్యావాసమును తెచ్చినావా, ఏ హైందవుడైన నీ గతి నమర్యాదన్ ప్రవర్తించునే, మా యాజ్ఞం గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుస్సూత్రములీవతుంచకొనేదో యుద్ధత్యమోర్వంజుమీ అనేటువంటి పద్యం ఇది. ఇది కూడా అట్లే సేమ్ 3 3 3 3 గణాలుగా గుర్తించుకొని చివరన ఎన్నొస్తే అని వదిలేయాలి. కరెక్ట్గా గుర్తించుకోవాలి, ఏమంటే ఒక అక్షరం కూడా తప్పు రాకూడదు. ఆ తర్వాత యమాత రాజబాణ సలగం రాసుకుంటాం, గణాలు గుర్తించుకుంటాం. ఆ ఏ మీ అన్నీ ఇక్కడ దీర్ఘాలే కాబట్టి 3 గురువులే. 3 గురువులు ఇక్కడ ఏడున్నాయి వాళ్ళకి తెలియదు అనమాట, అది ఏదని. 3 గురువులు అంటే ఏ గణం అని తెలియదు. అప్పుడు యమాత రాజబాణ సలగం రాసుకుంటాడు వాడు. ఆ 3 గురువులు ఎక్కడ ఉన్నా లైన్గా ఇక్కడ ఉన్నాయి 3 మా మరియు దాని పక్కన 2 అంటే మగనము అని మనకు తెలిసిపోతుంది. అప్పుడు వాడు ఆ సూత్రం గుర్తొస్తుంది కాబట్టి మ స జ స త త గా అని రాసేస్తాడు అనమాట. అప్పుడు సా చూసుకుంటాడు, ఇక్కడ ఆ గణాలు అక్కడ పెట్టేస్తాడు. ఎందుకంటే అలా ఎందుకు చూసుకోవాలంటే వాడు లైన్గా రాసేసాడు అనుకోండి, అక్కడ ఎక్కడైనా తప్పైంది అనుకో దాన్ని మళ్ళీ వాళ్ళు కొట్టింపులు చేసి దాన్ని చాలా ఇదిగా చేసేయాలన్నమాట. అప్పుడు వానికి మార్కులు పోతాయి ఆ విధంగా కొట్టింపులు చేస్తే. అందుకోసం మనము నీట్గా జాగ్రత్తగా ఎక్కడ కూడా తప్పు లేకుండా ఇట్లా మనం రాసేయచ్చు అనమాట. సగనము ఇటు చూస్తాడు, సగనము సా మరియు దాని పక్కన 2 పెట్టేస్తాడు. వాళ్ళు 2 లఘువులు గురువు. మళ్ళీ జగనం కూడా అంతే, ఒక లఘువు ఒక గురువు లఘువు. మళ్ళా సగనము అది వచ్చేసింది. మళ్ళా తగనము చూడండి, తా రా జా గురువు లఘువు. మళ్ళా తగనము మళ్ళా గా వచ్చేసింది అనమాట. నా అనేది ఈ విధంగా మస జ స త గా. ఇది ఏ పద్యపాదం అంటే మనకి ఇప్పుడు ఉభచన శ్యామ మస శ్యామ ఉభ ఉత్పన్న వల్ల భ్రమభర్వ చన చంపకమాల నజ శ్యామ శార్దులము మసజ సతగా అంటే ఒక శార్దులము. ఇది శార్దులముకు చెందినటువంటి పద్యపాదము అని రాసేస్తాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా శివనం, ఇది కూడా ధర్మబోధ పాఠంలోనే. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ ఈ పుత్ర గోత్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స్నయం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే అనే పద్యం ఉంది. ఇది కూడా మొదటి పాదం ఇచ్చినప్పుడు మనము 3 3 3 3 గణాలుగా గుర్తించుకొని చివర ఎన్ని గణాలు వస్తే అన్ని వదిలేయాలా. వి ప యమాత రాజబాణ సలగం రాసుకోవాలి, గణాలు గుర్తించుకోవాలి. ఇది మనం మర్చిపోకూడదు. అయితే మళ్ళీ అయిపోయిన తర్వాత మొత్తం ఇది ఎరేంజ్ చేసేయాలన్నమాట, అట్లే పెట్టకూడదు. ఇది వి ప రీ చూడండి, వి ప రీ 2 లఘువులు ఒక గురువు.
కాబట్టి ఏది ఏది ఏ గణము మనకు తెలుసు కాబట్టి ఇక్కడ చూసుకోవాలా. రెండు లఘువులు ఒక గురువు, సగణము. మొదటి అక్షరం సా ఉంది కాబట్టి ఇంకా వానికి తెలిసిపోతుంది, సూత్రం నేర్చుకున్నాడు కాబట్టి ఇంత ముందే సభరణమయవా అని రాసేస్తాడు అనమాట. ఇంకా రాసేసి భగణము ఇక్కడ చూస్తాడు, అక్కడ పెట్టేస్తాడు. ఒక గురువు రెండు లఘువులు. రగణము ఇక్కడ చూస్తాడు, మధ్య లఘువు పెట్టేస్తాడు. ఒక గురువు ఒక లఘువు గురువు. నగనము 3 లఘువులు ఇక్కడ పెట్టేస్తాడు. మగనము 3 గురువులు ఇక్కడ పెట్టేస్తాడు. యగనము ఆది లఘువు, యగనం చూడండి, యగనం యా మాత కదా, ఒక లఘువు 2 గురువులు. ఇంకా వగనమా అంటే లఘువు గురువు. ఈ విధంగా వాడు ఈజీగా పెట్టేస్తాడు. అప్పుడు సవర్ణమయ అనేది ఏ పద్యపాదము అంటే వాడు ఉభ చన శ్యామ వచ్చిందా అంటే మత్తేభము సభరణమయవా అని మనకు తెలిసిపోతుంది. ఇది మత్తేభమునకు చెందిన పద్యపాదము. ఈ విధంగా ఉంటుంది గణ విభజన. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు బాగా తెలుసుకొని ఈ గణ విభజన, ఛందస్సు, గురులఘువులు మంచి మార్కులు సాధించాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.